పూజ కన్ననంచ బుద్ధి నిదానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, కులము కన్ననెంచ గుణము ప్రధానంబు, విశ్వధాభిరామ వినురవేమ. అంటే దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండటం మంచిది, మాటలు చెప్పుట కంటే నిలకడైన మనసు కలిగి ఉండటం మంచిది, వంశము గొప్పతనము కంటే వ్యక్తి మంచితనం ముఖ్యము. అమ్మ ఏం చేస్తున్నావు? మేము కూడా నీకు సాయం చేయాలా? చాలు చాలు కానీ ఈరోజు శ్రావణ శుక్రవారం, మీరిద్దరూ వెళ్ళి కొలంలో స్నానం చేసిరండి. సరేనమ్మా, సరే సరే. ఆగు అక్క ఆగు, ఎంత పెద్దదాన్ని అయితే అన్నిట్లో నువ్వు ముందా? ఆగు. ఏ దూరం పోవే, దూరం పో, క్వాక్ క్వాక్ అనుకుంటూ. అక్క అక్క కొలం చాలా బాగుంది కదా, చక్కగా ఆడుకోవచ్చు. అక్క నాకు సందేహం. ఇంకెందుకు ఆలస్యం, అడుగు. కొలంలో చేపలు ఉంటాయా? ఎందుకుండవు, చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, పాములు కూడా ఉంటాయి. అమ్మ పాములు నాకు భయము, పద పద ఇంటికి వెళ్దాం. అక్క నాన్న అప్పుడు ఊరి నుంచి తెచ్చిన జీన్స్ వేసుకుందామా? కాదు కాదు, ఈరోజు శ్రావణ శుక్రవారం, పట్టుబట్టలు కట్టుకోవాలి. సరే సరే, నువ్వేం చెప్తే అది. పద పద.
అమ్మా మమ్మల్ని చూడు, అన్న మమ్మల్ని చూడు. అమ్మా మేము ఎలా ఉన్నాము? చక్కగా ఉన్నారు, బుట్ట బొమ్మల్లాగా. రండి రండి రండి. చిట్టి చెల్లి ఏం చేస్తోంది? చెల్లి పాపని కూడా రెడీ చేసాము. ఇద్దరూ ఇక్కడే కూర్చోండి బుద్ధిగా, సరేనా? నాన్న, నీ డ్రెస్లో చాలా బాగున్నావు. ఈ పంచకట్టులో నువ్వు హీరోలా ఉన్నావు నాన్న. అంతా సిద్ధమా? నువ్వు నేర్చుకున్న లక్ష్మీదేవి మంత్రం చెప్పు. నాన్న, అక్క ఎంత మంచి చెప్తుందో శ్లోకము. అవునా బంగారు తల్లి, చెప్పు. నాన్న వినాలనుకుంటున్నారు, చెప్పు. నాకు సిగ్గేస్తుంది. చూడమ్మా, మనం మంచి పని చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. ఏదైనా చెడ్డ పని చేసినప్పుడే సిగ్గుపడాలి. లక్ష్మీదేవిని పూజించటం మంచి విషయం కనుక నువ్వు స్తోత్రం చెప్పు. నిన్ను చూసి చెల్లి కూడా నేర్చుకుంటుంది. సరేనమ్మా. అక్క నువ్వు చెప్పు, నన్ను కూడా నేర్చుకుంటా. సరే సరే, నేను చిట్టి చెల్లికి నేర్పిస్తాను. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందా కటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అక్క ఎంత బాగా చెప్పావు. నన్ను నేర్పిస్తావా? నేను చిట్టి చెల్లికి నేర్పిస్తాను.